ఈరోజు అయితే మనం ఇంట్లో ప్లంబింగ్ వర్క్ అయితే చేస్తున్నాం. ఇక్కడైతే మొత్తం ఒక బాత్రూమ్, ఒక వంటలు అయితే ఉన్నాయి. అలాగే రెండో ఫ్లోర్ కానీ సేమ్ అయితే ఈరోజు అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ బాత్రూమ్ అయితే మనం అయితే వర్క్ చేసాం. ఇది వచ్చేసి మిక్సర్కి అనమాట. ఇది అలాగే ఇది వచ్చేసి షవర్కి. అలాగే ఇదైతే మనం వాష్ బేసిన్ కోసం అయితే పెట్టాము. ఇన్లెట్ అనమాట. ఇదైతే వాష్ బేసిన్ నుంచి నీళ్ళు లేదంటే ఇదైతే అవుట్లెట్. ఈ మూల అయితే ఇదైతే నాని ట్రాప్ వేసాం. ఈ ఫ్లోర్ మొత్తం వాటిని స్నానం చేసి నీళ్ళు అయితే వేయలేదండి. అలాగే ఇదైతే హెల్త్ ప్రాజెక్ట్ కోసం అనమాట, గన్ను కోసం. అలాగే ఇదైతే గ్రేజర్ కోల్డ్ వాటర్ కోసం, చన్నీళ్ళ కోసం. అలాగే గ్రేజర్ నుంచి వెన్నీళ్ళు వచ్చేదానికైతే ఇదైతే ఈ పైపు. అలాగే ఇది వచ్చేసి మన ఫ్రెష్ ట్యాంక్ ఇన్లెట్ అనమాట. అలాగే ఈ పైప్ సైజ్ వచ్చేసి ఇది వచ్చేసి 2.5. అలాగే ఇది వచ్చేసి 4 ఇంచ్ అనమాట, లెఫ్ట్ షీట్ కోసం. అలాగే ఇది వచ్చేసి మనకి వంటింట్లో షింక్ ట్యాప్ పాయింట్ కోసం అన్నమాట. అలాగే ఇది వచ్చేసి ప్యూరిఫైర్కి. అలాగే ఇక్కడికనే మనం ఒక నాని ట్రాప్ వేసాం. ఇటు నుంచి ఇటు 2.5 పైప్ అయితే బయటకు వేసాం అనమాట. హాల్లో ఇదైతే వాష్ బేసిన్ కోసం మనం అయితే ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాం. అలాగే వేస్ట్ వాటర్ లేదంటనమాట. చూపించారా? వాషింగ్ మిషన్ పాయింట్ అనమాట. అలాగే ఇది వచ్చేసి మనకి ఇంకా వాల్స్ అనేవి కట్టలేదు అనమాట. అందుకని మనం ఇదైతే మెజర్మెంట్స్ ప్రకారం 4 ఇంచ్ లెఫ్ట్ షీట్కి అయితే పెట్టేసాం. అలాగే ఇది వచ్చేసి 2.5 నాని ట్రాప్కి అయితే పెట్టాం. కప్పింగ్ ముక్కలు అయితే వేసాము. అలాగే ఇది వచ్చేసి 1 ఇంచ్ యూపీవీసీ పైప్ అనమాట. మనం ట్యాంక్ వాటర్ కోసం అయితే వదిలాం. అలాగే ఇక్కడ కానీ 1 ఇంచ్ యూపీవీసీ పైప్ వదిలాం ట్యాంక్ వాటర్ కోసం వంటింటికి. అలాగే ఇది వచ్చేసి 2.5 అనమాట. వంటింట్లో నుంచి నీళ్ళు బయటకు వెళ్ళేదానికి అయితే పైప్ వదిలాం. ఇది వచ్చేసి అవుట్లెట్. ఇది వచ్చేసి ట్యాంక్ లైన్ 1 కొట్టాం బయట అంతా. అలాగే 3 డెలివరీలు దించాం. అలాగే ఇది వచ్చేసి 4 ఇంచ్ లైన్ అనమాట, మెషిన్ పైప్ కోసం. అలాగే ఇది వచ్చేసి బాత్రూమ్ 2.5 వేస్ట్ వాటర్ వెళ్ళేదానికి. అలాగే ఇది 2.5 సింక్లో వాటర్ వెళ్ళేదానికి. అలాగే కింద దాకా అయితే సేమ్ ఇదే పొజిషన్లో అయితే కొట్టాం.